ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి ఏర్పాటు చేసినటువంటి మన పరంజ్యోతి గారికి, అట్లానే మన డాక్టర్ పూర్ణచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎంతమంది జనం వచ్చారు, ఎంత చైతన్యం పొందారనేది నేను గమనించాను కూర్చొని. ఇది రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి యొక్క దురుద్దేశంతో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని మనం అందరూ ఖండించాలి. ఇది 2024లో అశ్విని ఉపాధ్యాయ అనే ఒక బీజేపీ అడ్వకేటు, సుబ్రహ్మణ్యం అనే ఒక ఎంపీ, వీళ్ళిద్దరు కూడా సుబ్రహ్మణ్య స్వామి అందరికీ పరిచయమే. ఆయన ప్రముఖులు. వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టులో ఈ సోషలిజం అని సోషలిస్టు సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం యొక్క ప్రియాంబిల్ నుంచి, అంటే రాజ్యాంగ పీఠిక నుంచి తీసేవేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అది దాదాపు 2 సంవత్సరాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తర్వాత డివై చంద్రచూడ్ గారు, సిజేఐ గారు, ఇది ఆయన దిగిపోయే ముందు జస్ట్ ఒక 1 month ముందు ఈ యొక్క అంశాన్ని పైకి తీసుకొచ్చి 7 యొక్క న్యాయవాదుల యొక్క బెంచ్ మీద తీసుకొచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు, ఇది రాజ్యాంగం యొక్క మూల సూత్రాన్ని మార్చేటువంటి యొక్క అంశము, ఇది రాజ్యాంగంలో ప్రాథమిక ఆర్టికల్స్లోనే ఫండమెంటల్ రైట్స్లోనే ఇది ఇమిడి ఉన్నది, ఇది ప్రత్యేకంగా ఎవరు తీసుకొచ్చి పెట్టలేదు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన వాదన ఏంటంటే ఇది ఇందిరాగాంధీ టైంలో, ఎమర్జెన్సీ టైంలో 42వ సవరణ కింద 1975లో తీసుకొచ్చారు, కానీ ఇది రాజ్యాంగం లేదన్నారు. కాకపోతే వాళ్ళు స్పష్టంగా ఇచ్చినటువంటి యొక్క వివరణ ప్రకారంగా ఇది రాజ్యాంగం ఇమిడి ఉన్నది, దాంట్లో ఉన్న అంశాన్ని మాత్రమే ఒక ప్రియాంబిల్ తీసుకొచ్చి చూపించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని చెప్పి వాళ్ళు కేసులు కొట్టివేశారు. అది తీసుకొని ఇప్పుడు మనంతా ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే ఇక్కడ ఇది పార్లమెంట్లో తీసుకొని వచ్చి సవరణ చేసి ఈ 2 పదాలు తీసేయాలన్నారు. ఈ 2 పదాలు తీసేస్తే ఇక మన 80% దాదాపు మనం 80 కాదు 90% ఉన్నటువంటి మనం బహుజన సమాజం అందరూ కూడా ఇది తప్పలేదు. ఇప్పుడు 2010 నుంచి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా మీకు మేలు చేసిందంటే భారతదేశానికి ఏమీ చేయలే. ధరలు పెరిగినాయి. 65 రూపాయలు పెట్రోల్ 100 రూపాయలకి వెళ్ళింది, 380 రూపాయలు గ్యాస్ 1000 రూపాయలకి వెళ్ళింది. ఈ విధంగా ధరలన్నీ పెరిగినాయి. ఈ విధంగా ఏంటంటే పేదరికం ఇంకా పెరిగింది, కానీ పేదరికం ఏమీ పోలేదు. వాళ్ళు ఏమైనా సాధించారంటే ఈ 10 సంవత్సరాల్లో అయోధ్యలో రామ మందిరం కట్టారు, కాంగ్రెస్ చేసినటువంటి రైలు పట్టాల మీద ఏం పెట్టారు, వందే భారత్, ఈ 2 కనిపిస్తాయి, ఇంకేం కనపడవు. మిగతా అన్నీ కూడా ధరలు పెరిగినాయి. అనేక మంది విద్యావంతులు యవనస్తులు ఇక్కడ అవకాశాలు లేక ప్రతి సంవత్సరం 5 లక్షల నుంచి 7 లక్షల మంది వలసపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోయారు. విదేశాలకు యూకే కానీ, కెనడా కానీ, మరి ఆస్ట్రేలియా కానీ ఇటువంటి దేశాలకు వెళ్ళి వాళ్ళు పంప గడుపుకున్నారు. కానీ ఇక్కడ కొంతమంది వెళ్ళిపోతున్నారే, వీళ్ళకి విద్యా అవకాశాలు, వీళ్ళకి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వీళ్ళకి పెడతామని అసలు ఎటువంటి ఆలోచన బీజేపీకి లేదు. ఎంతసేపు మతోన్మాదాలతోనూ మత విద్వేషాలు తీసుకొచ్చి ప్రజల మధ్యన గొడవలు తీసుకొచ్చి ఈ విధంగా ఏంటంటే హిందూ అంటే బీజేపీ అంటే హిందూ అనేటువంటి గవర్నర్ నడుస్తున్నారు. మరి ఈ బహుజన పార్టీలో 80% మందిలో కూడా 70% మంది వరకు హిందువులే ఉన్నారు. మీరంతా మేలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మీరు ఆ విధంగా బీజేపీ వైపు తిరగండి. బహుజన పార్టీలో మనకి భవిష్యత్తుని నడిపించేటువంటి పార్టీ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరంజ్యోతి గారికి, సభాపతికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.